ఎస్ సచిన్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చూస్తే ఒక్కసారి ఇది వాటర్ హబ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ప్రాజెక్టులు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో కురిసినటువంటి వర్షాల కంటే ఇతర ప్రాంతాల్లో ఒక్కసారి కామారెడ్డి ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలతోని అప్పర్ మానేట్ డ్యామ్ నర్మాల వద్ద ఉంది. దానికి కెపాసిటీ 2 టీఎంసీలు అయితే 2 టీఎంసీలు పూర్తయి ప్రవహిస్తుంది. దానిలో భాగంగానే 7 రైతులు చిక్కుకోవడం, వాళ్ళని రక్షించుకోవడం జరిగింది. దీనికి అందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నప్పటికీ దాదాపు 40 గంటల సమయం పట్టింది. మరొక వైపు ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి అత్యధికంగా వస్తున్నాయని చెప్పి ఇప్పుడే చెప్పుకున్నాం. 39 గేట్లు విడుదల చేయడం జరిగింది. అలాగే కడెం ప్రాజెక్ట్ నుంచి వస్తున్నటువంటి నీరు, అలా గోదావరి పరివాహ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి నీళ్లు సైతం ఇటు పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలానికి సంబంధించినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, పిసిసి చీఫ్ ఇతర సైతం పరిశీలించడం జరిగింది. అక్కడ 20 టీఎంసీల కెపాసిటీ అయితే 17 టీఎంసీలు రీచ్ అయిపోయింది. అక్కడి నుంచి సైతం అత్యధికంగా దిగువ ప్రాంతానికి గోదావరిలో విడుదల చేయడం జరిగింది. దీంతో గోదావరి పరివాహ ప్రాంతం ఒకవైపు, మానేరు పరివాహ ప్రాంతం ఒకవైపు ముంపుకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాలు ఇటు మెట్పల్లి, కొరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, వాల్గొండ ప్రాంతంలో, అలాగే రాయకల్ మండలంకి వచ్చేసరికి ఇటికాల, ఇక ధర్మపురి గోదావరికి సంబంధించి మెట్ల వైపుకి వచ్చేసింది. ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చేసరికి గంభీరపేట్, ముస్తాబాద్ సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలు, అలాగే సిరిసిల్లకు సంబంధించి ఇల్లంతకుంట మండలం ఉంది. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి సూచించడం జరిగింది. ఇటు కరీంనగర్, జమ్మికుంట, లోయర్ మానే డ్యామ్ సంబంధించి తిమ్మాపూర్, మానకొండకు సంబంధించినటువంటి మండలాలకు సంబంధించిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలందరూ సిద్ధంగా ఉండాలని ఇప్పటికే వాళ్ళు రంగంలో దిగినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే రెస్క్యూ ఆపరేషన్స్ సక్సెస్ఫుల్ గా చేసినందుకు ప్రజాప్రతినిధులు, అధికారులను అభినందించినటువంటి విషయం నిజమే. ఖచ్చితంగా ఇదే టెంపో, ఇదే డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, ఇదే కమిట్మెంట్ తో పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో వారందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు, సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు సచిన్. రైట్ చంద్రశేఖర్, ఒకసారి మీరు లైన్ లోనే ఉండండి. నేను మళ్ళీ ఆదిలాబాద్ వరకు వెళ్లే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆదిలాబాద్ కావచ్చు, ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఒకవేళ, ఎందుకంటే మాట్లాడుకునే సందర్భం ఉంటుంది, ఉత్తర తెలంగాణలో కనుక భారీ వర్షం పడితే ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయని. ఎందుకంటే స్వర్ణ ప్రాజెక్ట్ అనుకుంటాను, సబ్జెక్ట్ టు ద కరెక్షన్, వాగుకి గండిపడిన సందర్భాన్ని మనం చూసాం. ఇంకా అక్కడ అటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఇబ్బందికర వాతావరణం గుర్తించడం జరిగింది, అసలు గుర్తించారా లేదా దీనికి సంబంధించి? ఎందుకంటే వన్స్ అటువంటి పరిస్థితులు ఎదురైతే కనుక ముందుగా వాటిని మిటిగేట్ చేయలేదు, ముందుగా వాటిని క్లియర్ చేయకపోతే పరిస్థితులు రాత్రికి మరింత దారుణంగా మారుతాయి. ఎందుకంటే కనిపించదు, ఎక్కడ గడ్డిపడిందో తెలియదు, ఊర్లు కొట్టుకుపోతూ ఉంటాయి, ఊర్లని ఈ లోతట్టు ప్రాంతాన్ని వర్షపు నీరు, వరద నీరు ముంచేసే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎటువంటి చర్యలకు దిగడం జరిగింది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవి, ఉదయం ఇన్ఫాక్ట్ కొద్ది గంటల క్రితం మనం మాట్లాడుకున్నాం స్వర్ణ వాక్కి సంబంధించి గండి పడింది అని చెప్పి. అటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయా, వాటిని గుర్తించారా, ఆ గంటలు పూడ్చే ప్రయత్నం జరుగుతుందా? దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ఎటువంటి కసరత్తు చేస్తుంది? ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, ఇప్పుడు కనుక వాటిని సాల్వ్ చేసుకోలేకపోతే భారీ వర్షం పడితే మళ్ళీ అవి ఆల్రెడీ నాని ఉంటాయి. కాబట్టి గంటలు కొట్టడానికి ఆస్కారం చాలా ఈజీగా ఉంటుంది. సో ఆ క్రమంలో మరింత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ఎలా ఆలోచిస్తోంది, ఎటువంటి కార్యాచరణకు దిగింది రవి? సచిన్, అయితే ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో వరద అప్డేట్స్ సంబంధించి ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపెడుతుంది, ఉత్తర తెలంగాణ నుంచి పశ్చిమ తెలంగాణ వరకు. అయితే ప్రస్తుతానికి స్వర్ణ ఎడమ కెనాల్ ఏదైతే ఉందో ప్రధానంగా ఈ రోజు గండిపడ్డ పరిస్థితి. దానికి సంబంధించి రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపుగా 3 నుంచి 500 ఎకరాల భూమిలో పండించిన ఎవరైతే పంట నష్టం ఉందో పంట నష్టం జరిగిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ అంశం కనుక చూసినట్టు కనుక అయితే ఇటు కొమరం భీం, ఆసిఫాబాద్ లో భారీగా పంట నష్టం జరిగింది, భారీగా వరదలు మేటబారిన పరిస్థితి, పొలాల్లో మేట పెట్టిన పరిస్థితి కనబడింది. ఇటు మా ఆదిలాబాద్ జిల్లాలో కూడా చాలా చోట్ల కనెక్టివిటీ కట్ అయింది. కనెక్టివిటీ కట్ అవడంతో పాటు 1000 ఎకరాల భూమిలో పంట నష్టం జరిగిన పరిస్థితి కనబడింది. ఇటు నిర్మల్ జిల్లాలో అయితే 100 ఎకరాల్లో పంట నష్టం జరిగిన పరిస్థితి కనబడింది. ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 4 జిల్లాల్లో కలెక్టర్లు ఇప్పటికే అప్రమత్తమైన పరిస్థితి. జిల్లా ఎస్పీలు సంఘటన స్థలానికి చేరుకుంటున్న పరిస్థితి. ఎక్కడ ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించే విధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు స్థానిక అధికారులను కూడా పూర్తి సన్నద్ధంగా ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ప్రస్తుతానికి
ఎటువంటి సమస్య ఉన్నా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది. అయితే జిల్లాలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా మారాయి. ఎప్పటికప్పుడు అధికారులు, ఇరిగేషన్ అధికారులు మానిటరింగ్ చేస్తూ కిందికి నీళ్లు వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతున్న పరిస్థితి. 40 గేట్లు ఎత్తి కిందికి 4 లక్షల పైచీలకు క్యూసెక్ నీళ్లను వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు మనం చూసాం, ప్రధానంగా గోదావరి నదీ తీరాన చిక్కుకున్న ఎవరైతే బర్ల కాపరి ఉన్నారో బర్ల కాపరికి రెస్క్యూ చేసి తీసుకొచ్చిన ప్రతి అంశం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపెట్టింది. ఇటువంటి వాళ్ళు అందరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చేపల పట్టే వేటగాళ్ళు ఎవరు కూడా అటువైపు వెళ్ళొద్దని చెబుతున్న పరిస్థితి. అధికారులు కూడా అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పిన పరిస్థితి కనబడింది. ఓవరాల్ అంశం చూసినట్టు కనుకైతే అధికారులందరూ కూడా ప్రభుత్వం సూచన మేరకు ఇటు సెలవులన్నీ ఎవరు సెలవులకు వెళ్లకుండా, ఒకవేళ సెలవులు ఇస్తే క్యాన్సిల్ చేసి అందరూ ఫీల్డ్ లో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఫీల్డ్ స్థాయిలో అధికారులు పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అటు సిఎస్ఐతో పాటు ప్రత్యేక ఐఏఎస్ అధికారులను కూడా నియమించి క్లోజ్ గా మానిటర్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గ్రీన్ అలర్ట్ ఉన్న కారణంగా ఎప్పటికప్పుడు వాస్తవికాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు సచిన్. రైట్ రవి, చంద్రశేఖర్ సార్ మీ లైన్లో ప్రయత్నించండి. మెదక్ లింక్ వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మెదక్లో వర్షం స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ ప్రజల్లో ఎటువంటి భయాందోళన వ్యక్తమవుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మహేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మహేష్, ప్రస్తుతం మెదక్లో వర్షం స్టార్ట్ అయింది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం నేను చూస్తున్నాను మీ గొడుగు నుంచి వాటర్ డిప్ అవడం, అంటే వాటర్ ప్రస్తుతం వర్షానికి సంబంధించి వర్షం పరిస్థితి అయితే ఉంది. సో ఇటువంటి క్రమంలో అక్కడ ఎటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది ప్రజల్లో, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతానికి మహేష్? ఖచ్చితంగా సచిన్, ఇప్పటికే వాతావరణ శాఖ కూడా 2-3 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి ప్రజలను అప్రమత్తం చేసే పనిలో ఉన్నారు. కానీ ఈ రోజు వర్షం ఈవినింగ్ వరకు వర్షం పడ్డది. వర్షం పడి ఇప్పుడు వర్షం మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది సచిన్. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న మొన్న జరిగిన సంఘటన మనం చూసాం. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో అధికారులు ఇప్పటికే నిర్లక్ష్యం వహించకుండా ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి మెదక్ పట్టణ కేంద్రంలో కూడా ఒక ఫంక్షన్ హాల్ కూడా చేర్చిన పరిస్థితి మనం చూసాం. దీనికి సంబంధించి ఇంకా వేరే ఎవరున్నా కూడా వాళ్ళని కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉండే వరకు, చెరువుల కింద ఉండేవారు కూడా ఖచ్చితంగా అక్కడ నుంచి వాళ్ళని మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ఉండాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అందరికి కూడా దిశానిర్దేశం చేశారు. ఇప్పటికీ జిల్లా కలెక్టర్లు దాని కింది స్థాయి పనిచేసే ఉన్నతాధికారులకు కూడా ఒక ఆర్డర్ చేశారు. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి ఇటు జిల్లా స్థాయి వరకు పనిచేసే అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకు మానిటరింగ్ చేయాలి. ఖచ్చితంగా వాళ్ళకున్న సమస్యలను ఎప్పటికప్పుడు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా చేరవేయాలి, ప్రభుత్వ అధికారులకు చెప్పాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు కూడా ఇటు ఉన్నతాధికారులు సహకరించుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే బయటికి అత్యవసర పరిస్థితి అయితే బయటికి రావాలని చెప్పి ప్రధానంగా అధికారులు చెప్తున్నారు. ఆ సూచనలు ఖచ్చితంగా పాటించి అధికారులు చెప్పే యొక్క సూచనలు పాటించుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడిప్పుడే వర్షం మళ్ళీ మొదలైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆర్టీవీ కోరుకుంటుంది. సజిన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరొక్కసారి చెప్పడం జరుగుతోంది, ఇది మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం, మిమ్మల్ని భయపెట్టడానికో కాదు. ఇటు వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు ఇస్తుంది, ఎటువంటి సూచనలు ఇస్తుంది, ఎటువంటి సలహాలు ఇస్తుంది, వాటిని మీ ముందు ఉంచడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్, మీకు వీలైనంత కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి, వాళ్ళకి కాల్ చేసి చెప్పే ప్రయత్నం చేయండి. బాబు, మీ ఏరియాలో ఆరెంజ్ అలర్ట్ ఉందంట, మీ ఏరియాలో ఎల్లో అలర్ట్ ఉందంట, మీ ఏరియాలో ఫలానా అలర్ట్, అంటే మీ ఏరియాలో రెడ్ అలర్ట్ ఉందంట అని చెప్పే ప్రయత్నం చేయండి. సో దట్ ఆ రిపోర్ట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేయండి. ఐ రిక్వెస్ట్. ఎస్, నిజామాబాద్ కి సంబంధించి మీరు చూడొచ్చు, ఇప్పటికే అలర్ట్ ని జారీ చేస్తుంది. పాసిబుల్ ఒక స్టిల్ ఫ్రేమ్ ఇచ్చే ప్రయత్నం చేయండి నిజామాబాద్ కి సంబంధించి. ఎందుకంటే ఇక్కడ అలర్ట్స్ ఇచ్చింది నిజామాబాద్ కి, మీరు చూడొచ్చు ఆరెంజ్ అలర్ట్ అండ్ జగిత్యాలకు ఆరెంజ్ అలర్ట్ ఉంది, నిజామాబాద్ కి రెడ్ అలర్ట్ ఉంది. ఒక్కసారి నిజామాబాద్ కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొన్ని హెచ్చరికలు, కొన్ని సూచనలు జారీ చేసింది. అంటే ఏం జరగచ్చు, నిజామాబాద్ లో ఏం జరిగే అవకాశం ఉంటుంది, రెడ్ అలర్ట్ అంటే భారీ వర్షాల కారణంగా ఏం జరగచ్చు అనేది ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇది కాస్త క్లమ్జీగా వచ్చింది. ఇఫ్ పాసిబుల్ ఇంకొంచెం క్లియర్గా ఇవ్వగలిగితే మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ పాసిబుల్ జూమ్లో బాగానే వస్తుంది. ఒకసారి కాస్త జూమ్ క్లోజ్కి వెళ్ళి ప్రయత్నం చేయండి టైట్ ఫ్రేమ్కి. ఇది కాస్త బ్లర్గా వచ్చే ప్రయత్నం జరుగుతుంది ఇది. ఓకే,
సో ఒకసారి విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సార్ మీరు చూడొచ్చు, బ్లాకేజ్ అండ్ వాష్ అవుట్ ఆఫ్ రోడ్స్, అంటే రోడ్లు అలాగే రోడ్లు కొట్టుకుపోవచ్చు, లేకపోతే బ్లాకేజ్ ఏర్పడచ్చు. దాంతోపాటు ఇంకా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఏం జరగచ్చు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇటు హెచ్చరికలు సూచనలు జారీ చేస్తుంది. ఇంకా ఏముంటుంది, డామేజ్ అకర్స్ ఇన్ రైల్వే లైన్స్, రైల్వే లైన్లకు ప్రమాదం జరగచ్చు. దాంతోపాటు సివియర్ ఫ్లడ్ అకర్స్ ఇన్ ప్లెయిన్స్, దాంతోపాటు భారీగా వరదలు, తీవ్రమైన వరదలు సంభవించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కమ్యూనిటీ సర్వీసెస్ లైక్ ఎలక్ట్రిసిటీ, వాటర్ ఎక్సెట్రా విల్ బి ఎఫెక్టెడ్ ఎట్ లార్జ్. కమ్యూనికేషన్ అంటే టెలిఫోన్ సర్వీసెస్ కావచ్చు, ఇలాంటి వాటి మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఇది మీరు చూడొచ్చు. ఇటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ నేను మీకు చదివించే ప్రయత్నం చేస్తాను. 4వది, మేజర్ డ్యామేజ్ టు అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్. అలాగే అగ్రికల్చర్కి హార్టికల్చర్కి ఇటు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. క్రాప్ కావచ్చు, ప్లాంటేషన్ కావచ్చు. మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ డ్యామేజ్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీ, అలాగే అంటే ఇటు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంటుంది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇక ఆ తర్వాత సివియర్ ఎఫెక్ట్ ఆన్ ఫ్లోరా అండ్ ఫౌనా అంటూ కూడా, అంటే ఇటు జీవజాలం మీద కూడా కాస్త మనకి ఈ జంతుజాలంగా జీవజాలం వీటి మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందండి. దాంతోపాటు ఇంకా ఏమంటుంది, ఏం చేయాలి అనేది ఆ లాస్ట్ కాలం మీరు చూడొచ్చు. రిస్ట్రిక్టెడ్ మూవ్మెంట్ అంటే అర్థం చేసుకోండి, మూవ్మెంట్ అటు ఇటు వెళ్ళడం ఇది తగ్గించండి. అంటే అటు ఇటు తిరిగి ప్రయాణం చేసే అంశానికి సంబంధించి సంబంధించి అంటే అటు ఇటు వెళ్తూ ఉంటాం కదా, మూవ్మెంట్ని, ఆ కదలికలని పూర్తిగా నిషేధించాలి. Necessary advisory may be issued by municipal corporation for displaying the warning and the necessary action for clearance of water. అంటే సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు అక్కడ సిబ్బంది అలర్ట్ అవ్వండి. ఏమవుతుంది, ఎందుకంటే ముందుగా మీరు అలర్ట్ అయితే కనుక ఆ వాటర్ లాగింగ్ అనేది లేకుండా ఉంటుంది, వాటర్ ఇబ్బందిగా లేకుండా ఎక్కడెక్కడ నీరు నిలవకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇలా అనేకమైన ఇష్యూస్ని, సజెషన్స్ని, దాంతోపాటు రిక్వెస్ట్ని చెప్పుకొచ్చిన సందర్భం. అంటే కొన్ని సలహాలు, కొన్ని హెచ్చరికలు చేసుకొచ్చిన సందర్భం. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. కామారెడ్డికి సంబంధించి అలాగే నిజామాబాద్కి సంబంధించి ఈ రాత్రి కాస్త జాగ్రత్త, ఈ రాత్రి కాస్త కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రాత్రి కనుక గడిచిందా మనం గండం నుంచి గట్టెక్కినట్టే. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చేస్తున్న ప్రయత్నం కాదు, ఎందుకంటే రెడ్ అలర్ట్ ఇచ్చింది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మెదక్కు సంబంధించి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇప్పటికే అక్కడ భారీ వర్షం ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఒక్కసారి విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది. ఎందుకంటే భారీ వర్షం పడుతోంది. ఈ క్రమంలోని ఇంకొక కొద్ది గంటల పాటు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో మీరు విజువల్స్ మీరు చూస్తున్నారు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఎందుకంటే గత 2 రోజులుగా భారీ వర్షాలకి, వరదలకి రోడ్లు కొట్టుకుపోయాయి, ప్రజాజీవనం పూర్తిగా స్తంభించుకుపోయింది. దీంతో పాటు ఇటు ఇబ్బందికర వాతావరణం నెలకొన్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు కామారెడ్డికి సంబంధించి కూడా అటువంటి రెడ్ అలర్ట్ ని జారీ చేసింది. నిజామాబాద్ కూడా రెడ్ అలర్ట్ ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ క్రమంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మిగిలిన ప్రాంతాలకు కూడా అలర్ట్ నిచ్చింది. ఒక్కసారి ఏ ప్రాంతాలకు ఎటువంటి అలర్ట్ ఉందనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇటు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. భద్రాద్రి కొత్తగూడానికి ఎల్లో అలర్ట్, హన్మకొండకి ఎల్లో అలర్ట్, అలాగే జగిత్యాలకు ఆరెంజ్ అలర్ట్, జనగాంకి ఎల్లో అలర్ట్, జయశంకర్ భూపాలపల్లికి ఎల్లో అలర్ట్, అలాగే కామారెడ్డికి రెడ్ అలర్ట్, కరీంనగర్ ఆరెంజ్ అలర్ట్, ఖమ్మానికి మళ్ళీ గ్రీన్ అలర్ట్, కొమరం భీం ఆసిఫాబాద్ ఆరెంజ్ అలర్ట్, అలాగే మహబూబాబాద్కి ఎల్లో అలర్ట్. దాంతోపాటు మహబూబ్ నగర్కి నార్మల్గా గ్రీన్ అలర్ట్ ఉంది, మంచిర్యాలకి ఆరెంజ్ అలర్ట్, మెదక్కి ఆరెంజ్ అలర్ట్, అలాగే ములుగుకి ఎల్లో అలర్ట్, నిర్మల్కి ఆరెంజ్ అలర్ట్, నిజామాబాద్కి రెడ్ అలర్ట్, పెద్దపల్లికి ఆరెంజ్ అలర్ట్, రాజన్న సిరిసిల్లకి ఆరెంజ్ అలర్ట్, అలాగే సంగారెడ్డికి ఎల్లో అలర్ట్, సిద్దిపేటకి ఎల్లో అలర్ట్తో పాటు వరంగల్కి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇటు ఎల్లో వార్నింగ్ ఉన్న చోట భారీ వర్షాలు, ఆరెంజ్ వార్నింగ్ ఉన్న చోట భారీ నుంచి అతి భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ ఉన్న చోట
అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దిస్ ఇస్ సమ్వేర్ రిసీవింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్స్ అడ్వైస్డ్. మెదక్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి నష్టం వాటిల్లింది వరద ప్రవాహానికి, ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది మెదక్తో పాటు మిగిలిన ప్రాంతాలకి. ఒకసారి ఆ విజువల్స్ చూడండి.